హలో అండి, అందరికీ వెల్కమ్ టు గణపతీస్ కిచెన్. ఇక్కడ ఇవాళ రెసిపీ వచ్చేసి శనగపప్పుతోటి చెగోడీలు అండి. మామూలుగా మనకు బేకరీలలో స్వీట్ షాప్లలో దొరుకుతాయి కదా, ఆ చెగోడీలు అండి. నేను 2 గ్లాసులు, 1 గ్లాసు బియ్యం పిండి, 1 గ్లాసు మైదా పిండి తీసుకున్నానండి. ఏదైతే గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల నీళ్లు పోసేసి పొయ్యి మీద పెట్టేశాను. నీళ్లు మరుగుతున్నప్పుడు మనకు కొద్దిగా ఉప్పు, టేస్ట్కి సరిపడా కారం, పసుపు వేసాను. కలర్ అట్లా వేయట్లేదండి, మీకు కావాలంటే కలర్ వేసుకోండి. నేను కలర్ కోసం అనేసి కొద్దిగా ఎక్కువగా పసుపు వేసాను. నీళ్లు మరుగుతున్నప్పుడు ఒక పిసర్ నెయ్యి కూడా వేసేసుకొని, ఆ నెయ్యి కరిగాక మనకి ఇది ఏదైతే పిండి రెడీ చేసుకున్నామో ఆ పిండి కూడా వేసేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలండి, పిండి ముద్రలు అలా లేకుండా. ఇది కలిపేసేసుకున్నాక ఇంకో విషయం ఏంటంటే, నేను శనగపప్పు చూపించలేదండి. శనగపప్పు కూడా నేను 1 గంట క్రితం నానబెట్టి పెట్టుకున్నానండి. నానబెట్టేసేసుకొని మనం చెగోడీలు చేద్దాము అనుకున్నప్పుడు ఒక 10 నిమిషాల ముందర బట్ట మీద వేసేసుకొని పప్పంతా కూడా ఆరబెట్టుకోవాలి. అంతే అండి. అది ఆరబెట్టేసేసుకున్నాక మనకి ఇప్పుడు ఏదైతే పిండి రెడీ చేసుకున్నామో దాన్ని కూడా 1 నిమిషం సెగ చూపించేసి మూత పెట్టానండి. ఒక 5 నిమిషాలు కొద్దిగా వేడి మీదనే కొంచెం చేతికి నెయ్యి రాసుకొని లేదా నూనె రాసుకొని పిండిని బాగా మెత్తగా పిసకాలండి. ఎంత మనం ఒత్తితే పిండిని అంత గుల్లగా వస్తాయి. ఇలా నేను ఒత్తేసేసుకున్నానండి. ఒత్తేసేసుకున్నాక ఇంకొంచెం పిండి తీసుకొని ఇంకొంచెం పిండి ఏమో బగోన్లో పెట్టి మూత పెట్టాను, ఎందుకంటే పిండి ఆరకుండా ఉంటుంది. ఇక్కడ నేను మైదా పిండి ఎందుకు తీసుకున్నాను అని అంటే జిగురు కోసం తీసుకున్నానండి. అచ్చంగా మనం బియ్య పిండితో చేస్తే గుల్లగా రావు, విరిగిపోతాయండి. అసలు మొత్తము నూనె అంతా కూడా పీల్చేసేస్తుంది. ఇక్కడ నేను శనగపప్పు వేసాను కదండి, శనగపప్పు చేసుకొని మనకు కావాల్సిన విధంగా సైజులో చేసుకోవడమే. కొంచెం లావుగా చేసుకుంటే బాగుంటుందండి, మరీ సన్నగా చేసేసుకుంటే తొప్పున మాడిపోతాయి. అందుకని చెప్పేసి ఇలా నేను ఇంకా మనకు కావాల్సిన విధంగా ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోవడమే. చిన్నగా కావాలంటే చిన్నగా, కొంచెం పెద్దగా కావాలంటే పెద్ద సైజులో చేసేసుకుంటే అంతే, రెడీ అయిపోతుందండి. నేను ఇలా చేస్తున్నాను, ఇంతలో మా పిల్లలు వచ్చేసారు. ఇంకా వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టమైన సైజులలో చేశారు. మనకు పిల్లల బాక్సుల్లోకి చిన్నగా అంటే చిన్నగా, పెద్దగా అంటే పెద్దగా చేసేసుకుంటే సరిపోతుందండి. మనం అలా పిండి కలిపిచ్చేసి పిల్లలకి ఇచ్చినా వాళ్ళైనా చేసేస్తారు, ఈజీగా ఇష్టంగా చేస్తారు. ఈ తర్వాత ఇంకా నూనె వేడెక్కిందని చెప్పేసి నేను మనం ఏవైతే రెడీ చేసి పెట్టుకున్నామో చెగోడీలు వేసేసుకొని వేయించేసుకోవడమేనండి. ఎక్కువగా వేసేసుకోవద్దు, నెమ్మదిగా తిప్పుకోవాలండి. ఎక్కువగా వేసేసుకుంటే మనకు కలపటానికి ఇబ్బంది, శనగపప్పు కూడా మొత్తము ఊడిపోతుంది. సో ఇంకా చూసారా, శనగపప్పు అసలు ఊడిపోకుండా ఎంత చక్కగా వేగిపోయాయో. అంతే అండి, ఇంకా సింపుల్ రెసిపీ. మనము ఇంకా మార్కెట్లో కొనే పని లేకుండా మనమే ఇలా ఇంట్లో చేసేసుకోవచ్చు. ఏ సెలవు పూటో మనం ఇంత పిండి కలిపేసేసామంటే పిల్లలే చేసిస్తారు మనకు. మనం చెయ్యలేమని కాదు, వాళ్ళకు కూడా రెసిపీ తెలుస్తుందని, అంతే. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంత మంచి రెసిపీ చూపించినందుకు